నంద్యాల జిల్లా తరిగోపుల వద్ద ఈ నెల 5వ తేదీన రైతు శంఖారావం సభ జరగనుంది. దీనికోసం స్థలాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషాలు పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నేతలపై జరుగుతున్న దాడులను ఖండించారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసినారు. పల్నాడు జిల్లాకు పోతే గాన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పైన చేయని నేరానికి డబుల్ మర్డర్ కేసు పెట్టినారు. నిన్న అంబటి రాంబాబు గారి పైన దాడి చేసినారు. పేరు నాని గారి పైన రోజు 10 కేసులు పెడుతున్నారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోలీసులే దగ్గరుండి ఓట్లు వేసిపోయినారు. ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే గాన చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, దాడులు చేయడం, చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే వాళ్ళపైన దాదాపు ఈ రాష్ట్రంలో 10-11 స్టేషన్లలో కేసులు నమోదు చేసి రోజుకొక జైలుకు తిప్పే పరిస్థితి. కాబట్టి ఈ రివెంజ్ పాలిటిక్స్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమో మేలు చేయాలా, రిఫార్మ్స్ తీసుకొని రావాలా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలా అనే ఒక ఆలోచన వాళ్లకు లేదు. ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏం చెప్పాలరా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి లడ్డు. ఒక రాష్ట్రంలో ఉండే హిందువులే కాదు, దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి తిరుమల దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక కుటుంబం పెద్ద ఎట్టున్నాడు. ఒకవేళ కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును కడుపులో దాచిపెట్టుకొని కుటుంబం పెద్దగా సరిదిద్దాలని అనుకుంటాడు. కానీ మన రాష్ట్రం యొక్క దరిద్రం ఏమిటా అంటే దేశంతో దాంట్లో జంతువు కొవ్వు కలిసింది అన్నారు. వీళ్ళకి ఏమన్నా చిన్నప్పటి నుంచి తిని అలవాట, దాంట్లో ఏం కొవ్వు కలిసిందో ఎట్లా చెప్పినారు వీళ్ళు? ఏ రిపోర్టు రాకముందు ఎట్లా చెప్పినారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనమైన ముఖం పెట్టుకొని అనిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు. మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మనకు జరిగే అన్యాయాన్ని జరగకుండా చూసుకోవాలనేది ఉద్దేశం. దాంతోపాటు మనకు రాయలసీమలో జరిగే అన్యాయాన్ని ఇవన్నీ కూడా ప్రజలు అంటే మనకు అంతకుముందు పరిస్థితి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పరిస్థితి, ఇప్పటికీ మన పరిస్థితి ఏందనేది కూడా మనకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం తెలంగాణ వాళ్ళు 800 అడుగులకు నీళ్లు తీసుకుంటే మాత్రం పోతిరెడ్డి కోట దగ్గర మనకు ఒక చుక్క నీళ్ళు కూడా రాని పరిస్థితి. అంటే మనం టోటల్గా మన ప్రాజెక్టులన్నీ కూడా ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా మనకు నీళ్లు లేకుండా మనం ఎరారిగా మారే పరిస్థితి ఉంటుంది.